జగన్మోహన్ రెడ్డి సర్కార్ కౌంట్డౌన్ ప్రారంభమైన విషయం మనందరికీ తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి, ఆయన ప్రభుత్వ పతనానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఇంకా సుమారుగా ఒక 60-65 రోజులు మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మరి ఏప్రిల్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ ఎన్నికలు జరగవచ్చన్న ఊహాగానాలు కూడా మనకి జోరుగా వినపడుతున్నాయి. అంటే టైం దగ్గర పడింది, ఇక అన్నీ సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఒక సామెత ఏదైతే ఉందో దానిని అక్షరాల ఆచరిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక తనకి ఎక్కువ సమయం లేదు. మళ్ళీ ఈ జీవితంలో ఎలాగూ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ నాకు ప్రజలు ఎవరు, కాబట్టి అవకాశం ఉన్నప్పుడే ఎంత వీలైతే అంత దోచుకుందా అన్న ఏకైక కాన్సెప్ట్, ఏకైక సిద్ధాంతంతో ముందుకు వెళుతూ ఉన్నాడు. దానిలో భాగంగానే మొన్న జరిగినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ SIPB మీటింగ్లో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో, అంటే సోలారు, విండ్, ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో దాదాపు 22,302 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆమోదం తెలిపినట్టు, తద్వారా 5,300 ఉద్యోగాలు కల్పించబోతున్నట్టు చాలా పెద్ద సినిమా చూపించే ప్రయత్నం చేశారు. ఇవాళ కొద్దిసేపటి క్రితమే ముగిసినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా, మొన్న SIPB సమావేశంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్లో ఏ ప్రాజెక్టులకైతే ఆమోదం తెలిపారో, క్లియరెన్స్ ఇచ్చారో వాటన్నిటికీ వాళ్ళ కేబినెట్ ఆమోదం కూడా ఇవ్వటం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే కేబినెట్ మంత్రి వేణుగోపాలకృష్ణ గారు కూడా మీడియా ముందుకు వచ్చి చాలా ఘనకార్యం, గొప్ప ఘనకార్యం సాధించినట్టు, ఇదిగో మేము సోలార్ ప్రాజెక్టులు అన్ని వేల మెగావాట్లు, ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి, ఇంతమందికి ఉద్యోగాలు అని చాలా గొప్ప బిల్డప్ ఇచ్చారు కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి. కానీ జగన్మోహన్ రెడ్డి వేసేటటువంటి ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంటుంది కదా. ఆయన వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా ఒక అవినీతి మరక ఉంటుంది. ఆయన పాదం ఎక్కడన్నా పెట్టాడంటే అవినీతి మరక కంపల్సరీ, అది ఒక అవినీతి పాదం కదా. ఆయన వేసే ప్రతి ఒక్క అడుగు ఒక అవినీతి మరకని వదిలిపెడుతూ ఉంటుంది. ఆ రకంగా మొన్న SIPB మీట్లో, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్లో కానీ ఇవాళ క్యాబినెట్లో కానీ ఆమోదం తెలిపినటువంటి ఈ ప్రాజెక్టులు, సోలార్, మరీ ముఖ్యంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో దీని వెనక భారీ భూ కుంభకోణం ఉంది. వేల కోట్ల పెట్టుబడులు కాదు జగన్ రెడ్డి, వేల ఎకరాల భూ పందారం చేస్తా ఉన్నావు ఇవాళ నువ్వు. ఏదో ఇవాళ బయటికి మాత్రం నీ దొంగ పత్రిక, అవినీతి బురద పత్రిక సాక్షిలో సీమకు ఇంధనం, సీమకు ఇంధనం, ఇది సీమకు ఇంధనం కాదయా, తాడేపల్లి ప్యాలెస్కి ఇంధనం, జగన్ రెడ్డికి ఇంధనం, జగన్ రెడ్డి బినామీలకి ఇంధనం అని హెడ్లైన్ పెట్టుంటే ఇంకా బాగుండేది. నువ్వేమి రాయలసీమకు ఒరగబెట్టింది ఏం లేదు అక్కడ. సీమకు ఇంధనం, రాష్ట్రంలోకి 22,302 కోట్ల రూపాయల పెట్టుబడులు రాక, పెట్టుబడుల ముసుగులో వేల ఎకరాల భూముల్ని, విలువైనటువంటి భూముల్ని ఏ రకంగా పందారం చేశావో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఇవాళ వారందరికీ కూడా వివరిస్తూ ఉన్నాం. సాధారణంగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కండి మన రాష్ట్రంలో ల్యాండ్ అలొకేషన్ ఏ లెక్కన చేస్తారంటే, 1 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలంటే ఒక్కొక్క మెగావాట్కి 3 ఎకరాల భూమి చొప్పున భూమిని కేటాయిస్తారు. ఏంటంటే ఎందుకంటే ఆ సోలార్ ప్యానల్స్ అన్నీ కూడా మనం పెట్టాలి కాబట్టి 1 మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం 1 మెగావాట్కి సరిపడా ఆ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలంటే 1 ఎకరా భూమి అవసరం మన రాష్ట్రంలో. అదే పద్ధతిలో గతంలో టీడీపీ హయాంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు గతంలో శాంక్షన్ చేసినటువంటి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి 3 acres per మెగావాట్ వీళ్ళు కేటాయించారు. కానీ
మొన్న జరిగినటువంటి స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్లో మాకున్న సమాచారం మేరకు 3 ఎకరాలని కాస్త 6 ఎకరాలకి పెంచేశారు, డబుల్ చేశారు. గతంలో ఒక్కొక్క మెగావాట్కి 3 ఎకరాల చొప్పున భూమి కేటాయిస్తే ఇప్పుడు ఒక్కొక్క మెగావాట్కి 6 ఎకరాల చొప్పున భూమిని కేటాయిస్తూ భూ కేటాయింపుల్ని డబుల్ చేసి వేల ఎకరాల భూ పందారానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ మన స్కామ్స్టర్ జగన్ రెడ్డి మొన్న జరిగినటువంటి SIPB మీటింగ్లో JSW నియో ఎనర్జీ వారు 3,350 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు పెట్టుబడి ప్రతిపాదనకి ఆమోదం తెలిపారు. ఇవాళ క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపారు. JSW నియో ఎనర్జీ ఎంత అండి? 3,350 మెగావాట్లు. సాధారణంగా మెగావాట్కి 3 ఎకరాల చొప్పున వాళ్ళకి 10,050 ఎకరాల భూమిని కేటాయించాల్సి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డబల్ 10,050 ఎకరాలని డబుల్ చేసి 20,100 ఎకరాల భూమిని JSW నియో ఎనర్జీ కంపెనీ వాళ్ళకి కట్టబెట్టారు. ఇదేంటి సార్, మీ తాతలు సంపాదించిన ఆస్తా ఇది? ఏమంటే జగన్ రెడ్డి గారు ఇష్టానుసారం డబుల్ చేసి పనిచేస్తా ఉన్నారు. దేనికి మీరు ఒక్కొక్క మెగావాట్కి 3 ఎకరాల చొప్పున కేటాయించాలన్నటువంటి నిబంధనను మార్చేసి ఎకరాకి 6 ఎకరాల చొప్పున మెగావాట్కి 6 ఎకరాల చొప్పున ఎందుకు కేటాయించారు? ఇవాళ క్యాబినెట్లో ఏ రకంగా ఆమోదం తెలిపారు? నిన్న మొన్నటి వరకు సోలార్ పవర్ పర్ మెగావాట్ 3 acres ల్యాండ్ అలాట్మెంట్ అవునా కాదా? ఇవాళ నేను సంబంధిత శాఖ మంత్రి పొంగనూరు పుట్టింగి పెద్దిరెడ్డిని కూడా అడుగుతా ఉన్నా, ఏమయ్యా పెద్దిరెడ్డి, ఎంత కమిషన్ మింగారాయా? నువ్వు మీ నాయకుడు జగన్ రెడ్డి కలిసి ఎన్నికల సమయంలో అసలే ఖర్చులు ఎక్కువ కదా మనకి, ఎంత కమిషన్ మింగి ఎన్ని వేల కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని 3 ఎకరాలని 6 ఎకరాలకి పెంచారు? దానికి జవాబు చెప్పండి. JSW నియో ఎనర్జీ వాళ్ళకి 3,350 మెగావాట్లకి 10,050 ఎకరాలు మీరు యాక్చువల్గా కేటాయించాల్సింది 3 ఎకరాలు చొప్పున పర్ మెగావాట్, కానీ మీరు 20,100 ఎకరాలు కేటాయించారు. ఇవన్నీ కూడా పులిగొండ్లపల్లె తలుపుల మండలం సత్యసాయి జిల్లాలో మరి ఈ రకంగా భూములు కేటాయింపు. అదేవిధంగా ఆక్వా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఆక్వా గ్రీన్ అనే కంపెనీ, ఇది అసలు ఈ కంపెనీ ఎవరిదో కూడా ఎవరికి తెలియదు. అంటే అసలు ఈ కంపెనీకి ఎటువంటి అనుభవం ఉంది? ఆక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఊరు పేరు లేనటువంటి ఒక కంపెనీ. వీళ్ళకి అసలు గతంలో సోలార్ పవర్ ప్రొడక్షన్లో వీళ్ళకి ఎంత అనుభవం ఉందో ఎవరికి తెలీదు. ఆక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 1000 మెగావాట్లు